నమస్తే అందరికీ. ఉదయమే లేచి లేవగానే అలా బయటకొచ్చి చూసామంటే ఒక అడవిలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. అంటే అడవిలో ఉండడానికి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఏమి లేవు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ చుట్టూ ఖాళీ ప్లేసు చూసేంత వరకు మనం పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి ఇంకా నేను వేసుకున్న మొక్కల్ని అలా అలా చూసుకుంటూ ఒక కాయ కాస్తే సంతోషించుకుని, అంటే ఆ కాయ ఒక్కటి మనకి ఏ కూరకే సరిపోదనుకోండి, కానీ అదో ఆనందం, అదో తృప్తి. ఇంకా చెప్పాల్సింది ఏంటి అంటే, తప్పు చేసిన ప్రతిసారి ఒక తప్పు చేసినప్పుడు ఇంకో అవకాశం ఇవ్వడం తప్పలేదు. ఇంకొకసారి తప్పు ఏదో అవసరం కొద్దీనో లేకపోతే మరి ఇంకేదో దానికో చేశారు, ఓన్లే ఇంకొక అవకాశం ఇవ్వడం తప్పలేదు. కానీ ప్రతిసారి తప్పు చేస్తూ ఉన్నా సరే ప్రతిసారి అవకాశం ఇచ్చుకుంటా పోయామనుకో, అది మనం చేసే పెద్ద తప్పు అవుతుంది. ఏన్ని ఎంతవరకు భరించాలో అంతవరకునే భరించాలి. ఎక్కడ వదిలేయాలో, ఎక్కడ ఖండించాలో, ఎక్కడ ఎదురు తిరగాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది ఇంకా మా పక్కింటోళ్ళ మునగ చెట్టు అనమాట. అప్పుడప్పుడు ఒక్కొక్కటి కోసుకుంటా ఉంటాం. వాళ్ళు ఏమనరు, కోసుకోమని అంటారు. దూరంగా మారేడు మొక్క పెద్దది ఉందండి. నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణంగా చూస్తాను. ఇది ఆకు జలగ. ఇవి తెగొస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అంటే పైకి పాగుతూ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇది నా బుడ్డి మారేడు మొక్క. మా శివయ్య పూజకు నేను ఏకంగా ఎక్కువ ఆకులు కోసేసి చేసేద్దామా అని నాకు అనిపించదు. ఒక 2 అయితే సరిపోవా, అంతకు మించి ఎందుకు? మనస్ఫూర్తిగా ఒకటైనా సరిపోతుంది. గుక్కడి నీళ్ళు, ఒక చిన్న మారేడు దళం, ఇంతకు మించి ఏమీ ఆశించడు తండ్రి.